ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నేతల వల్ల రాష్ట్రం మళ్లీ చీకట్లోకి వెళ్లిందన్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ అనే వెలుగు విలువ ఇప్పుడు తెలిసిందన్నారు. జగన్ సీఎంగా కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు సజ్జల. ఆదర్శాలు ఏముంది, అందరికీ ఉండొచ్చు, లేదా కళలు అందరూ కనొచ్చు. దాన్ని మెటీరియలైజ్ చేయగలిగిన సత్తా ఉండి అలాంటి ఒక పార్టీని కూడా బిల్డ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య తన అధికారంలో ఉంటే, మన పార్టీ అధికారంలో ఉంటే ఏమి చేయగలమనేది కూడా మొత్తం పిక్చర్ మార్చి చూపి ఒక్కసారి చీకట్లోంచి వెలుగులోకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చీకట్లో పడిన తర్వాత మనకు ఇప్పుడు ప్రజలకు ఆ వెలుగు విలువ తెలిసిన తర్వాత ముందుకు గతానికి మించిన దీంతో రేపు వచ్చే ఎన్నికల్లో దూసుకొని రావడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు దాన్ని అవసరంగా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు కాబట్టి రావడం ఖాయం. అంతకంటే మెరుగైన పాలన, ఇంకా మరింత మేలు పాలన అందించడం ఖాయం. తడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేశారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కేక్ కట్ చేసి వైఎస్ఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీలు లేళ్ల ఆపిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటుంటే రోజులు గడిచిపోతాయి. ఇట్లా అప్పట్లో బహిరంగ సభల్లో చెప్పేవాళ్ళం, ఆకలి వేస్తే మీ ఆకలి తీర్చేవారు రాజశేఖర్ రెడ్డి. మీకు ఆరోగ్యం బాగలేకపోతే మీ ఆరోగ్యాన్ని బాగు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి. పిల్లలు చూసుకోకపోయినా పెద్దోళ్ళందరికీ కూడా చెప్పేవాళ్ళం, మిమ్మల్ని చూసుకునే పెద్ద కొడుకు రాజశేఖర్ రెడ్డి. చదువు లేకుండా ఎవరూ బాధపడకుండా ఈ రాష్ట్రం మొత్తానికి ఫీజులు కడుతున్న పెద్ద తండ్రి రాజశేఖర్ రెడ్డి. అసలుకి ఇల్లు లేకుండా ఉండడానికి అవకాశమే లేదని ఇట్లే చెప్పేవాడు. పూరే గుడిసె ఉండడానికి వీలు లేదు మన రాష్ట్రంలో అని చెప్పేవాడు. దాదాపు 80 లక్షల ఇల్లు, నాకు తెలిసి అటు ఇటు 80 లక్షల ఇల్లు కులానికి, మతానికి, పార్టీకి కూడా సంబంధం లేకుండా ఎమ్మెల్యేలుగా మేము ఆ రోజున, విప్పులుగా మేము ఆ రోజున పోయి మాట్లాడితే కూడా బంతిలో కూర్చున్నాక పక్షపాతం ఉండకూడదు, ఎవరికి అవసరమో వాళ్ళందరికీ వెళ్ళాలి, కనుక దయచేసి మీరు పార్టీల పరంగా చేయి పెట్టవద్దని చెప్పి మాకు హితబోధ చేయడమే కాకుండా అసలు ఇంకా చెప్పాల్సి వస్తే అవతలి పక్షానికే ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా అధికారులను ఆశీర్వదించిన గొప్పవాడు రాజశేఖర్ రెడ్డి. రాజన్నతో పాదయాత్రలో ఆయనతో అడుగు వేశాం. రాజన్న కుమారుడు జగనన్నతో పాదయాత్రలో అడుగు వేశాం. రాజన్న పాదయాత్ర దేశ చిత్రపటాన్ని మార్చింది. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర దిక్కు మొక్కు లేని కాంగ్రెస్ పార్టీని 2004 సంవత్సరంలో భారతదేశంలో అధికారాన్ని కూర్చోబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పేసి అందరం కూడా చెప్పాలి. 2009లో ఎన్నికలు జరిగితే ఆ రోజున మరలా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడే శైలజని చెప్పాడు, ఆరోగ్యశ్రీ ఒకళ్ళ ప్రాణాలు కాపాడటం కాదు, కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004 ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉండేదా? అంటే పేదలకి వైద్యం చేసుకునే అవకాశం ఎప్పుడైనా ఉండేదా? ఆరోగ్యశ్రీ వచ్చిందంటే అది కేవలం ఆ రోజు వారు పాదయాత్ర చేసిన తర్వాత పేదల యొక్క కష్టాలు తెలుసుకొని ఆరోగ్యశ్రీని పెట్టి ఈ రోజు వరకు కూడా ఆరోగ్యశ్రీ అది నడుస్తుంది అంటే
అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. అదేవిధంగా పేద పిల్లలకి 2004 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోయి ఉంటే కనుక ఫీజు రింబర్స్మెంట్ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, 108 ఉండేదా? ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, నేను అందరికంటే సీనియర్ ముఖ్యమంత్రిని, ఈ భారతదేశంలోనే ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని నిర్ణయించే వ్యక్తిని అని చెప్పని. కానీ ఇటువంటి పథకాలు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పెట్టాడా అని చెప్పని మీ అందరి ద్వారా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో నిబద్ధత ఉండేది. ఆ కార్యక్రమంలో పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలని తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విధానం కానీ, రైతులకి రుణమాఫీ కార్యక్రమాలు కానీ, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఇవాళ ప్రతి పేదవాడికి కూడా డాక్టర్ చదువుతున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా, ఎంపీఎంసీ లాంటి చదువులు చదువుతున్నా వాళ్ళు చెప్తారు ప్రతి పుస్తకంలో, ప్రతి పేజీలో, ప్రతి అక్షరంలో కూడా డాక్టర్ రాజశేఖర్ ఉన్నారనే భావంతోనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా చదువుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.